Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాథళ్ళ. మనం మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ ఎపిసోడ్లో కలుసుకున్నామండి. మళ్ళీ ఈరోజు ఫోర్త్ ఎపిసోడ్. సిరీస్ వైజ్గా మీకు మేము మార్వాడి యూనివర్సిటీ గురించి అప్డేట్ ఇస్తున్నాము. ఇంట్లో కూర్చొని ఇంత దూరం రాకుండా మీకోసం మేమే వస్తున్నాం. జల్లెడ పట్టి చూసుకుంటే ఎంత క్రిస్టల్ క్లియర్గా తెలుస్తాయో విషయాలు, అంతే విధంగా మీకు ఇస్తున్నాం. చాలా కామెంట్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అని. అందుకనే మీకోసం వారానికి ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నాము. 2024లో ఇక్కడికి వచ్చాను. అక్కడ తర్వాత మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్లో మిమ్మల్ని కలిశాను. ఈరోజు మళ్ళీ ఫోర్త్ ఎపిసోడ్ అనమాట. ఎందుకంటే ప్రతి ఏరియాలో బ్రాంచ్ మేనేజర్స్ని ప్రతి ఎపిసోడ్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మేము. అందులో భాగంగా ఈరోజు ఏ ఏరియా బ్రాంచ్ మేనేజర్ని మీకు పరిచయం చేయబోతున్నానో కాసేపట్లో మీకు చెప్పేస్తాను. చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. ఫ్యాకల్టీ గురించి తెలుసుకోబోతున్నాం, ల్యాబ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. పిల్లలకి కావాల్సిన ప్రతి విషయం ఇంట్లో కూర్చొని వాళ్ళు ఏ విషయాల కోసం యూనివర్సిటీస్ని వెతుక్కుంటారో అలాంటివి ఏమి ఉన్నాయి ఈ యూనివర్సిటీలో, మార్వాడి యూనివర్సిటీ. ఎక్కడ చూసినా మార్వాడి యూనివర్సిటీ దూరాన్ని లెక్క చేయకుండా లెక్కలేనంతమంది స్టూడెంట్స్ దీన్ని ప్రిఫర్ చేస్తున్నారంటే ఏంటి స్పెషాలిటీ? ఏం మాయ చేస్తున్నారు ఈ మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు? వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? పిల్లలతో కూడా మాట్లాడుతున్నాం స్వయంగా. మీకు వాళ్ళ మాటలోనే మీరు విన్నారు, మాకంటే బాగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే మేము విన్నది చెప్పగలం, మేము ఇక్కడికి వచ్చి పైన చూసి మాత్రమే మాట్లాడగలం. కానీ పిల్లలు ఇక్కడ స్టే చేస్తున్నారు. ఆల్రెడీ 1 year చదివిన వాళ్ళతో మాట్లాడాము, రీసెంట్గా వచ్చిన వాళ్ళతో మాట్లాడాము. మీకు అన్నీ అర్థమవుతున్నాయి కదా. సో మీకు కూడా వీలైతే ఒకసారి వచ్చి క్యాంపస్ చూసుకోండి. పిల్లల భవిష్యత్తు కోసం ఎంత దూరం వెళ్ళినా తప్పలేదండి. వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా మనం ఇన్ని కష్టాలు పడతాము. సో ఇంకెక్కువ ల్యాగ్ చేయను, నా మాటలు చాలు. మీకు వెంటనే బ్రాంచ్ మేనేజర్, ఈరోజు ఏ బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నానో చూపించేస్తాను. వచ్చేయండి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. హలో సార్. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. యూ రిమెంబర్ మీ? yes I remember. యా. సో నేను లాస్ట్ ఇయర్ వచ్చాను. ఇప్పుడు వచ్చేసరికి క్యాంపస్లో చూస్తే మెనీ చేంజెస్, ఐ సీన్ మెనీ చేంజెస్. Yes, definitely it changes are our routine process, right? We want to give best to our students, those who have enrolled with Marwadi University. వాళ్ళు చాలా పెరిగారు కూడా, స్ట్రెంగ్త్ కళకళలాడిపోతుంది మొత్తం. See, it's not like that numbers have been increased. We have targeted this number and we have sufficient infrastructure, we have sufficient quality faculty members already we have recruited. So it's our part of our goal what we have achieved in South India. Yes. కానీ నేను ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే మీరు ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. Yes, that is also our in planning. We want to reach out to entire South India and we want to provide the best services in villages also, in the city areas also. సార్, ఈ కాన్సెప్ట్ అద్దరిపోయింది సార్, చాలా నచ్చింది. పిల్లల దగ్గరికే డైరెక్ట్గా వాళ్ళు ఇంత దూరం వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరగదు కాబట్టి బ్రాంచ్ ఆఫీసెస్కి వెళ్తే జెన్యూన్గా వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది యూనివర్సిటీ గురించి. సో ఈరోజు ఏ బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? See, as you know that in every episode we are going to introduce one branch manager, right? This time also we are going to introduce Mr. Venkatesh Choppa, who is going to represent our Vizag branch. Wow. He is our officially branch representative in Vizag and he will represent Marwadi University in Vizag. Excellent. So again, I request all the students and parents to take the maximum benefit of our Vizag branch. Mr. Venkatesh is available 24/7. So he has all the information about Marwadi University, what kind of courses that we are going to start from this year onwards, from 2025 onwards, which new specialization we have added in 2025, what is our official scholarship, what is our fees, what is our placement record,
what kind of infrastructure we have here at Marwadi University, and what is our hostel facility. So officially we are representing Mr. Venkatesh in Vizag branch. సూపర్ సార్. మ్యామ్ మనం చూసినట్టుగైతే విశాఖపట్నం అనేది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆ పర్టికులర్ బ్రాంచ్ వచ్చేప్పటికి ఆ 3 ఏరియాస్ని కవర్ చేస్తుంది అనమాట. సో వెంకట్ గారు ఈ 3 ఏరియాస్ ఏవైతే ఉంటాయో, అంటే మనకి లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టుగైతే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జోన్ నుంచి దాదాపుగా 150 నుంచి 200 మంది పిల్లలు ఉంటారు మన దగ్గర. డిప్లొమాస్ కావచ్చు, లేటరల్ ఎంట్రీ కావచ్చు, ఎంబీఏ ప్రోగ్రామ్స్ కావచ్చు, బీటెక్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వీటన్నిటిలో చూస్తే దాదాపుగా 150 నుంచి 200 మంది పిల్లలు ఆ జోన్ నుంచి ఉన్నారు. సో వెంకటేష్ గారికి అంతకు మించి ఈసారి పెద్ద జాబ్ చెప్తున్నాం. 25 అడ్మిషన్స్లో విశాఖపట్నం డెఫినెట్లీ ఒక పెద్ద రోల్ ప్లే చేయబోతుంది. సో హియర్ ఈస్ మిస్టర్ వెంకటేష్. హాయ్ అండి, హలో హౌ ఆర్ యూ? ఫైన్. ఇప్పటి వరకు ఫైనే, మీకు చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. సో మనం వైజాగ్ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుందో ఆ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం సార్. మీ టైం మాకు కాసేపు ఇస్తే మీతో మేము కొంచెం మాట్లాడతాం. డెఫినెట్లీ. వెంకటేష్ గారు, వైస్ ఛాన్సలర్ గారు మీ మీద చాలా పెద్ద బాధ్యత పెట్టేశారు. జనరల్గా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలంటే అక్కడ నుంచి పిల్లలు చదువులు అనేసరికి ఎంత దూరమైనా వస్తారు. కానీ ఈసారి మీ మీద ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయండి. ఎస్ మ్యామ్. జనరల్లీ లాస్ట్ ఇయర్ 150+ స్టూడెంట్స్ రావడం జరిగింది మార్వాడి యూనివర్సిటీకి. ఇయర్ మోర్ దాన్ దట్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. యా, డెఫినెట్లీ ఇట్స్ అన్ యూస్ టాస్క్ ఫర్ మీ అండ్ ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఆల్సో. ఈసారి ఇయర్ ఇంకా ఎక్కువ మంది వస్తారు. డెఫినెట్లీ మ్యామ్. వెంకటేష్ గారు, ఇయర్ ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తారంటున్నారు కదా, మరి ఆల్రెడీ వచ్చిన స్టూడెంట్స్ హ్యాపీనెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వచ్చే పిల్లలకి మనం ఫెసిలిటీస్ కూడా హ్యాపీగా ఉండాలి. దాని విషయంలో వాళ్ళు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు? డెఫినెట్లీ సే దట్ మ్యామ్, దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ మీకు ఒకసారి వస్తే క్లాస్ రూమ్ ఒక కాన్సెప్ట్ని చూసి వీ విల్ మూవ్ ఫర్దర్. ఓకే వెంకటేష్ గారు, నిజంగానే క్లాస్ రూమ్ చాలా బాగుంది. అదే మహర్షి సినిమాలో అనుకుంటా మహేష్ బాబు కూర్చున్న కాన్సెప్ట్ ఇది, చాలా బాగుంది. కొంతసేపు మనం కూడా స్టూడెంట్స్ అయిపోయి మాట్లాడుకుందాం. యా, కూర్చుందాం, నాకు కూడా వెళ్ళాలనే ఉంది. క్లాస్ రూమ్ డెస్క్ కూడా చాలా స్టైలిష్గా అనిపిస్తుందండి. అండ్ వెంటిలేషన్ అద్దరిపోయింది అసలు. చాలా కాలేజెస్లో స్ట్రెంగ్త్ ఉంటే కంజెస్టెడ్గా ఉండి పిల్లలకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ అలా లేదు. ఈ చైర్ సిస్టమే డిఫరెంట్గా ఉందండి. ఇలా లాక్కొని చక్కగా రివాల్వింగ్ చైర్ లాగా అనిపిస్తుంది. ఎంత రాయల్గా అనిపిస్తుందండి, చాలా బాగుంది. మా స్టూడెంట్స్ వచ్చేటప్పటికి అంటూ ఉంటారు, ఏంటి సార్ ఎక్కడా లేని ప్రెషర్ మమ్మల్ని అని. బట్ మాకు ఆ విషయం తెలుస్తుంది. బట్ ఏంటి అంటే వాళ్ళని ఎంత షైన్ చేస్తే, లైక్ మనకి సామెత కూడా ఉంది, మట్టిలోండి మాణిక్యాన్ని బయటికి తీయాలి అనే థింగ్. సో మేము ట్రీట్ చేసే విధానం కూడా, సో ఆ స్పేస్ నుంచి ఆ షైన్ చేసి దే వాంట్ టు షైన్ ఇన్ అవుట్ సైడ్ ఆల్సో. సో అవుట్ సైడ్ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకునేలాగా వీఆర్ మేకింగ్ దమ్. సూపర్ అండి. నిజంగా పిల్లలు కూడా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారంటే స్టడీ కోసమే వచ్చే పిల్లలు ఉంటారు, టైంపాస్ చేసే పిల్లలు ఉండరు. అలాంటి వాళ్ళకి డెఫినెట్గా మీరు వర్క్స్ ఇచ్చినా, ఇప్పుడు లోడ్ అనిపించినా, రేపు మీరు చేసిన దాన్ని వాళ్ళు అనుభవించినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అందరూ చదువుకోవడానికి వస్తారు అనేది కూడా మనము గ్యారంటీగా చెప్పలేం. ఒక లాస్ట్ ఇయర్ 2024లో 20 మెంబర్స్ వరకు డిసిప్లినరీ యాక్షన్స్ వల్ల వెనక్కి పంపించడం జరిగింది. సో వాళ్ళ వల్ల మిగిలిన స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా నిజమేనండి కోసం అండ్ ఫ్రీడమ్ ఇస్తాము. బట్ మిస్యూజ్ చేస్తే వీ కాంట్ టాలరేట్. సూపర్ అండి. నిజంగానే ఇది ఎక్కడా చూడలేదు మనం. డిసిప్లిన్ పరంగా పిల్లలు పక్కన వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు అనిపించినప్పుడు ఇలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే ఏజ్ పిల్లలది కూడా తప్పని మనం చెప్పలేము, కొంతమంది అలా ఉంటారు. మంచి కాన్సెప్ట్ అండి. సరే, ఇప్పుడు వరకు మీ మాటల్లో నాకు పిల్లల డిసిప్లిన్కి సంబంధించి కానీ, ఇది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని విషయాలు అర్థమైనాయి పైన వరకు. కానీ ఇప్పుడు టెక్నాలజీ వైజ్ టీచింగ్ కూడా చాలా డెవలప్ అయిపోయింది అనమాట, అప్డేటెడ్ టెక్నాలజీస్ వచ్చాయి. సో మరి మీ మెథడాలజీ ఎలా ఉంది? టీచింగ్ మెథడాలజీస్ వరకు వస్తే వీఆర్ యూజింగ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ మ్యామ్. అండ్ you can imagine we have a super computer in our campus. Wow. Okay. Coming to the library part, we are using artificial intelligence
ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ. నేను చూసానండి, ఫస్ట్ ఎపిసోడ్లో మా వ్యూవర్స్కి చూపించాను కూడా. There we are using high configured Apple laptops also. ఇవి కూడా నేను చూసానండి. ఒక ల్యాబొరేటరీ మొత్తం యాపిల్ సిస్టమ్సే కనిపించాయి నాకు. Yes. So in any part, comparatively other institutions, we are updated and we are in a far better than other institutions in technology. ఓకే, వెంకటేష్ గారు మీరు వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ కాబట్టి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ఏరియాలో ఉన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ చుట్టూ ఏ ఏరియాస్ నుంచి అయినా మార్వడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే మన మార్వడి యూనివర్సిటీ ఆఫీస్ మద్దిలపాలెం సిఎంఆర్ సెంట్రల్ ఆపోజిట్లో ఉండడం జరిగింది. సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఫీజ్ స్ట్రక్చర్ పరంగా, స్కాలర్షిప్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆఫీస్ని విజిట్ చేయొచ్చు. ఐఎమ్ అవైలబుల్ 24/7. మీరు ఏవైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే 905-905-2378కి కాల్ చేసినట్లయితే ఐఎమ్ అవైలబుల్ ఫర్ ఆల్ ది టైమ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, మనతో పాటు అడ్మిషన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారు ఉన్నారు. ఒక ఇంపార్టెంట్ విషయం గురించి తెలుసుకుందామని సార్ని కలిశాను, ఆయనతోనే మాట్లాడదాం. హలో సార్. హలో మ్యామ్. సార్, నిజంగా చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి మీతో. తప్పకుండా. మార్వాడి యూనివర్సిటీ ఎయిమ్ అనే ప్రోగ్రామ్తో ఒక వండర్ చేసింది. ఒక 100 కంపెనీలని పిలిచి ఒకటే రోజు అని చెప్పి మేము విన్నాం. ఎక్కడ చూసినా ఈ టాపికే నడుస్తుంది ఇప్పుడు. దాని గురించి కాస్త వివరంగా, క్లుప్తంగా మా వాళ్ళకి నాకు చెప్పండి సార్. అంటే మనం చూసినట్టుగైతే ఈ ఎయిమ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే అకాడమిక్ ఇండస్ట్రియల్ మీట్. సో ఈ అకాడమిక్ ఇండస్ట్రియల్ మీటింగ్ని కండక్ట్ చేయడానికి మెయిన్గా కారణం ఏంటి అంటే మనకి ఇండస్ట్రీకి ఇన్స్టిట్యూషన్కి మధ్యలో ఉండే గ్యాప్ని ఫిల్ చేద్దామనే కాన్సెప్ట్. అంటే టెక్నాలజీస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఆ అప్డేట్ అయిన టెక్నాలజీస్ని కనుక మనం కరికులంలో యాడ్ చేయకపోతే బయటికి వెళ్ళిన పిల్లాడు మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకుంటే కానీ ఇండస్ట్రీ వాళ్ళకి అవకాశం ఇవ్వదు. సో దానికోసమని ఉద్దేశించిందే ఈ ఎయిమ్ ప్రోగ్రామ్. సో వీళ్ళంతా కూడా దాదాపుగా 100+ కంపెనీస్ ఆ రోజు వచ్చున్నాయి, రైట్ ఫ్రమ్ వోల్వో దగ్గర నుంచి టీసీఎస్ వరకు. సో ఆ కంపెనీ యొక్క హెచ్ఆర్స్ కావచ్చు, సిఇఓస్ కావచ్చు, లేదంటే టాలెంట్ ఎక్విజిషన్ మేనేజర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చున్నారు. మన మార్వాడి యూనివర్సిటీతో టైఅప్ చేసుకున్నారు అనమాట, ఎంఓయూ చేసుకున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లవాళ్ళు ఎవరైతే మార్వాడి యూనివర్సిటీలో చదువుకొని బయటకి వెళ్తారో వాళ్ళకి ఆ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ పరంగా ట్రైన్ చేసి పంపిస్తాం కనుక వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఈజీ అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ ఇండియాలో మార్వాడి యూనివర్సిటీ ఈజ్ ద ఫస్ట్ యూనివర్సిటీ హూ టుక్ ఇనిషియేటివ్. సో ఇక్కడ మనం చూస్తే ఒక 10 కంపెనీలు 20 కంపెనీలు వస్తేనే చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అలాంటిది ఇట్స్ డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు మార్వాడి యూనివర్సిటీ. అంత పెద్ద హై ప్రొఫైలర్స్ని తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టడం, ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం అనేది డెఫినెట్లీ ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో మార్వాడి యూనివర్సిటీ పిల్లల విషయంకు ఎనీ ఎక్స్టెంట్కి వెళ్తుంది అని చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది డెఫినెట్లీగా ఎవరైతే మన తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారో, సో మీ పిల్లల భవిష్యత్తు కోసం మార్వాడి ఎంత ఎక్స్టెంట్కి వెళ్తుందో ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. సో దీనివల్ల పిల్లలకి డెఫినెట్లీ కమింగ్ డేస్లో మంచి జరగబోతుంది అనేది గ్యారంటీగా చెప్పగలను. ఆల్రెడీ జాయిన్ అయిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంకా వాళ్ళ నమ్మకం, వాళ్ళ హ్యాపీనెస్కి ఇంకా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి ఉంటారు. చాలా మంచి విషయం చేశారు సార్, అది చాలా అద్భుతం అనమాట. నిజంగా ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఇంతవరకు వినలేదు, మనం చూడలేదు. మార్వాడి యూనివర్సిటీ సాధించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.
మీకు మార్వాడి యూనివర్సిటీలో 53 దేశాల నుంచి స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి నేను చెప్పాను, కానీ వైజాగ్ నుంచి అనకాపల్లి అనే టౌన్ నుంచి ఒక పాప కనిపించింది నాకు ఈ యూనివర్సిటీలో. తనతో మాట్లాడాలనిపించింది, మీకు చెప్పాలనిపించింది. సో మాట్లాడదాం వెంటనే. హాయ్. హాయ్, నీ పేరు? జ్యోతి. జ్యోతి. జ్యోతి, అనకాపల్లి నుంచి ఇక్కడ దాకా వచ్చావు కదా, నీకంతా ఓకేనా ఇక్కడ? ఓకే, ఏమి భయం ఏం లేదు? అస్సలు. ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. బాగున్నాయి. పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? మా డాడీ ఒక షాప్లో బ్యాటరీ షాప్లో లేబర్ కింద వర్క్ చేస్తారు. అమ్మ హౌస్ వైఫ్. అమ్మ హౌస్ వైఫ్. కానీ చాలా దూరం కదా, అక్కడి నుంచి ఇంత దూరం పంపాలంటే నీ గోల్స్కి మీ పేరెంట్స్ ఎంత విలువ ఇచ్చారో అర్థమవుతుంది. ఏంటి నీ గోల్ అసలు? నా గోల్, మా పేరెంట్స్ నన్ను ఒక పొజిషన్లో చూడాలి అనుకున్నారు. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మేము వచ్చాము. సో మా ఫాదర్కి ఏంటంటే, నేను ఫస్ట్ చైల్డ్, ఇంకా నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. నేను ఒక పొజిషన్లోకి వెళ్తే మా డాడీ రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకొని వాళ్ళిద్దరిని నేను చదివిద్దామని ఒక థాట్ మీద నేను ఇక్కడికి వచ్చాను. అండ్ మా డాడీ నా మీద పెట్టుకున్న నమ్మకం, నేను ఇంకా ఆయనకి బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎన్విరాన్మెంటల్, ఇక్కడ మొత్తం ఈ నేచర్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది. ఫ్యాకల్టీస్ చాలా ఫ్రీగా మూవ్ అవుతారు, ఇంకా చాలా బాగుంటాయి. చాలా రిలీజియన్స్తో ఉంటున్నాం మేము. ఎవ్వరు కూడా మాకు అంటే నువ్వు ఈ రిలీజియన్ అన్న డిఫరెన్స్ ఏముండదు. ఇక్కడ అందరూ ఒకేలా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే, మనకి నచ్చినట్టు ఉండొచ్చు, ఒకళ్ళు మనల్ని ఏమన్నారు, చాలా నీట్గా బెస్ట్గా ఉండొచ్చు అన్నమాట. చదువుకోవడానికి కూడా చాలా స్పేషియస్గా, చాలా లైబ్రరీస్ ఉన్నాయి. ఇంకా బయట ఈ నేచర్లో కూర్చొని చదువుకుంటే ఇంకా ఫ్రీగా రిలీఫ్గా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఏ బ్రాంచ్ తీసుకున్నారు? నేను CSCAML. ఓకే. ఆర్టిఫిషియల్ దానికి సంబంధించిన ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? చాలా బాగుంటారు. అంటే చాలా ఫ్రీగా, అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. విసుక్కోకుండా అస్సలు అలాంటిదంటే ఏముండదు. ఇంగ్లీష్లో చెప్తారు, మనకి కావాల్సిన లాంగ్వేజ్లో కూడా వాళ్ళకి చెప్తారు. అంటే తెలుగు వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంగ్లీష్ ఇంకా హిందీలో, మాకు ఇంకా హిందీ ఇంప్రూవ్ అవ్వాలని హిందీలో కూడా వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. సూపర్. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. అంటే జస్ట్ వాళ్ళతో మాట్లాడకపోయినా కనిపించిన ప్రతిసారి హాయ్ చెప్పడం, విష్ చేసుకోవడం, చాలా బాగుంటారు. వీళ్ళు నాకు తెలియదు అన్నట్టు కాకుండా కనిపించిన ప్రతిసారి హాయ్ అని చెప్తా ఉంటారు, గుడ్ మార్నింగ్స్ చెప్తారు. చాలా బాగుంటుంది. మాకు కూడా చూడంగానే ఏమనిపించింది అంటే, పిల్లలు ఇక్కడ ఇష్టపడి చదివే అంత అట్మాస్ఫియర్ ఉంది అనిపించింది. ఎవ్వరు ఫోర్స్ చేయరు. ఫస్ట్ చాలా నీట్గా స్టడీని కూడా ఎంజాయ్ చేస్తూ చదవమని చెప్తారు. ఎక్సలెంట్. కానీ నేను ఇంతమంది పిల్లలతో నేను మాట్లాడాను, కానీ నీ గోలు, నువ్వు తీసుకోవాలనుకుంటున్న రెస్పాన్సిబిలిటీస్ నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. నీ గోల్స్ అన్ని నువ్వు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హలో, మీ పేరు? గుప్తేశ్వర సాహు. ఓకే. మీరు ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచేనా? మేము వైజాగ్ నుంచి వచ్చాము. వైజాగ్ నుంచి అక్కడ అన్ని కాలేజీలు ఉంటే ఇంత దూరం ఎందుకు వచ్చారు మీరు అసలు? అక్కడ మాకు స్టడీ ఫెసిలిటీ కన్నా ఇక్కడ స్టడీ ఫెసిలిటీ బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ లాట్ ఆఫ్ పీపుల్స్ అనేది ఎక్కువ అక్కడ ఇంజనీరింగ్ పర్సూయింగ్ చేస్తారు బెటర్. కానీ ఇక్కడ చాలామంది MBA చేసుకొని బెటర్గా, ఇక్కడ అందరితో బిజినెస్ మైండ్ సెట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ మైండ్ సెట్ కాకుండా వాళ్ళకి బిజినెస్ అనలిస్ట్ నాకు బెటర్ ఫీల్డ్స్లోని ఇక్కడ ఫ్యాకల్టీస్ అనేవి పర్సూయింగ్ చేసి ఉన్నారు. A+ గ్రేడ్తోని ఇక్కడ ఫ్యాకల్టీస్ అని ఉన్నారు. మాకు ఇక్కడ బెటర్ కనిపించింది. నువ్వు కూడా బిజినెస్ మైండ్తోనే ఉన్నావా? నో. ఏంటి నీ గోల్ మరి? బికమింగ్ రీసెర్చింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చర్. ఓ సూపర్. సో దానికి సంబంధించిన ఫ్యాకల్టీ అంతా మీకు కావాల్సినట్లే ఉన్నారా? ఎస్. ఓకే. సో మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు? మా ఫాదర్ బిజినెస్ మ్యాన్. నీ గోల్స్ ఏవైనా కానీ సపోర్ట్ చేస్తారనమాట. షూర్. అంటే ఇంత దూరం పంపారంటేనే అర్థమైపోతుంది కదా. సో మొత్తం అంతా నచ్చింది మీకు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్, అన్నీ బాగుంది. మనకి అక్కడ కంపేర్ చేసుకుంటే ఎక్కడ ఫీ స్ట్రక్చర్కైనా, ఫుడ్ కరికులర్ ఏదైనా మంచిగా ఉంటుంది ఇక్కడ. మార్వాడి యూనివర్సిటీ అంటే ఫీజులు తక్కువ అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మరి ఫీజులు తక్కువ ఉన్నా కూడా మీకు ఇచ్చే ఫెసిలిటీస్లో ఏమైనా కాంప్రమైజ్ అవుతారా? అన్నీ బాగానే ఉంటాయా? మాకు ఇచ్చిన ఫెసిలిటీలోని ఎవరు కాంప్రమైజ్ అవ్వరు, బెటర్గా ఇస్తున్నారు మాకు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు ఎంసెట్ వచ్చింది ఏపీలోనే. అక్కడ హాస్టల్కి మొత్తం కలిపిస్తే 250 అలాగ అన్నారు, బిల్డింగ్ ఫండ్ మొత్తం కలిపిస్తే. బెటర్ ఇక్కడ మేము, మా ఫ్రెండ్ ఇక్కడ కొలిక్ జాయిన్ అయ్యాడు. అది బెటర్ వాళ్ళతో మాట్లాడితే, ఇక్కడ వెంకటేష్ అని వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని సోయిన్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఓవరాల్ పర్ సెమిస్టర్ కలిపేసి 2,30,000 అవుతుంది మాకు ఓవరాల్, వితౌట్ బిల్డింగ్ ఫండ్ అనేది ఫీజ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ బెటర్గా మాకు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, ఫ్యాకల్టీస్ కూడా వెల్ ఎక్స్పీరియడ్. దట్స్. ఓకే. హాయ్. నమస్తే మేడం. నమస్తే. నీ పేరు? కుల్దీప్.
కుల్దీప్ ఎక్కడి నుంచి? మాది కొత్త వలస విజయనగరం డిస్ట్రిక్ట్. ఓకే, అంతా వైజాగ్ సరౌండింగ్స్ అనమాట. వైజాగ్ సరౌండింగ్స్. అంత దూరంలో ఎక్కడో ఉన్న మార్వాడి యూనివర్సిటీ గురించి మీకు ఎలా తెలిసింది? అంటే మా అమ్మ ముందుగా నేను ఇంటర్ చదివినప్పుడు సరదాగా కాలేజీలు చూసారు డాడీ. ఓకే. డాడీ కాలేజీలు చూసిన తర్వాత ఒకసారి ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది, ఇలా మార్వాడి యూనివర్సిటీ అని ఉంది. సరే ఇంకా వాళ్ళు చెప్పిన ఫీ స్ట్రక్చరు, నెక్స్ట్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గట్రా అన్నీ చూసాము, ఓకే అనిపించింది. తర్వాత దాని మీద కొంచెం రీసెర్చ్ చేసాము, యూనివర్సిటీ మీద ఎలాగుంటారు, 54 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారన్నారు. వేరే వాళ్ళ స్టూడెంట్స్ నెంబర్స్ ఇవ్వమంటే మా సీనియర్స్ వైజాగ్ వాళ్ళ నెంబర్లు ఇచ్చారు. వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడితే అప్పుడు అర్థమైంది యూనివర్సిటీ ఎలాగుంటుంది ఏంటి అనేది. విజిట్ కూడా రావడం అంతగా కుదరలేదు. మామూలు ఫస్ట్ టైం యూనివర్సిటీ చూసాము, యూనివర్సిటీ కోసం చెప్పారు, మొత్తం బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గట్రా చూసాము, బాగానే అనిపించింది. అప్పుడు జాయిన్ అయ్యాం. ఓకే, వచ్చి చూసుకున్నాకే జాయిన్ అయ్యారనమాట. అంటే ఈ రోజు వచ్చాము, ఆ రోజు జాయిన్ అయ్యాం. విజిట్ కూడా లేదు, డైరెక్ట్ జాయిన్ అయ్యాను. హాయ్, హలో, మీ పేరు? సూరజ్. సూరజ్. వైజాగ్ సరౌండింగ్స్ లో శ్రీకాకుళం. శ్రీకాకుళం నుంచి వచ్చావా? అంటే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చావంటే ఇక్కడ ఏదన్నా కోర్స్ కోసం వచ్చావా? స్పెషల్ కోర్స్ అంటే ఇక్కడ ఏఎంఎల్ బాగుందని టాక్ ఉంది. దాని తర్వాత నాకు దీని మీద ఇంట్రెస్ట్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్లేస్మెంట్స్ పరంగా అయితే ఇక్కడ గుజరాత్ లో బాగున్నాయి. తర్వాత ఈ కాలేజ్ మార్వాడి యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ చూసినా కూడా బాగుందన్నమాట. ఇక్కడ 54 కంట్రీస్ నుంచి పీపుల్స్ అందరూ వచ్చారు. సో ఇక్కడ కోఆర్డినేషన్ అంతా మొత్తం పర్టికులర్ గా జాబ్ ఆపర్చునిటీస్ అవన్నీ బాగున్నాయి. నెక్స్ట్ అట్మాస్ఫియర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా బాగున్నాయి. మొన్న జాన్ 5th నో 4th నో ఒక 100 కంపెనీస్ నుంచి సీఈఓలు వచ్చారు కదా. ఓకే, స్టార్టప్స్ కంపెనీస్ కోసం సీఈఓస్ కొంతమంది వచ్చారు. ఇలాగ మేము కూడా ఇంటర్న్షిప్స్కి అప్లై చేశాను అనమాట. ఇలాగ కొంత కాస్ట్ కట్టి అప్లై చేసాం. దానికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ జాబ్స్ కూడా వాళ్ళే ఇస్తారు. ఓకే, సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. అంటే ఇయర్ చాలా మంది స్టూడెంట్స్ 2024లో లాస్ట్ ఇయర్లో ఒక 3000 మంది దాకా మన వాళ్ళు చేరారని మేము విన్నాము. మరి ఫెసిలిటీస్లో ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నారా? ఫెసిలిటీస్ అయితే అంత పరంగా బాగానే ఉంది. హాస్టల్స్ కూడా బాగానే ఉన్నాయి, నీట్గా మెయింటైన్ చేస్తారు రూమ్స్ అవన్నీ కూడా. ఫుడ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా మనం అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే ఇంటి దగ్గర ఉండే ఫుడ్ ఇక్కడ మనకి దొరకదు కాబట్టి. సో అలాగా ఏరియా డిఫరెన్స్ ఉంది కాబట్టి సో అంతా ఓకే. ఓకే, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే పర్ఫెక్ట్ గా జాయిన్ అవ్వచ్చు. ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళకి పర్ఫెక్ట్ ఇది ఎగ్జాంపుల్ మార్వాడి యూనివర్సిటీ. ఒక తక్కువ ఫీజు కట్టినా కూడా చక్కగా మంచి ఫెసిలిటీస్. ఇదే మన వైజాగ్ లో గట్టా చూసుకుంటే మెయిన్ డొనేషన్స్ అక్కడ ఎక్కువ ఒక 8 LP దాకా లాగేస్తున్నారు. ఇక్కడ అంతగా లేదు, జస్ట్ 2.5 తో మనం 1 year కంప్లీట్ చేయొచ్చు. మన అదే ఆంధ్రలో అయితే ఒక 4 అలాగా. ఎక్సలెంట్. సో ఫీజుతో పాటు అన్ని ఫెసిలిటీస్ అదిరిపోయినాయి, అది పర్ఫెక్ట్గా ఉన్నాయి. సూపర్, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈ 4th ఎపిసోడ్ కూడా మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉందనుకుంటున్నాను. ప్రమోషన్ వీడియోలా నేను అస్సలు ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఏదన్నా ఒక పని చేసాము అంటే అది నలుగురికి ఉపయోగపడితే 4 కాలాల పాటు చెప్పుకునేలా ఉండాలి.
నేను అలాగే ఫీల్ అవుతున్నాను. మీరు కూడా బాధ్యత తీసుకోండి. తల్లిదండ్రులకే పిల్లల పట్ల బాధ్యత కాదండి, ఫ్రెండ్స్కి కూడా ఉండొచ్చు. నా ఫ్రెండ్ ఇక్కడ చదివితే బాగుండు, వీడికి చదువుకునే అంటే ఆ నాలెడ్జ్ ఉంది, చదువు ఉంది, కానీ చదువుకునే స్తోమత లేదు అనుకున్నప్పుడు తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు ఇంకెందుకండి ఆలస్యం? మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్ సౌలభ్యం కోసం అని చెప్పి 2 తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఏరియాల్లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక బ్రాంచ్ ఆఫీస్ని స్టార్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ మీకు డిస్ప్లేలో కనిపిస్తున్నాయి. అండ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా నేను చెప్తాను, 9059052378. ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ వివరాలు: ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఫోన్ నంబర్ 8790845853, రాజమండ్రి 9182899122, కాకినాడ 9502686385, విజయవాడ 8019302645, తాడేపల్లి 9494691922, గుంటూరు 6300840741, ఒంగోలు 9966284277, నెల్లూరు 9182624709, తిరుపతి 9030608587, కడప 9381232601, ధర్మవరం 8374663663, అనంతపూర్ 8106663663, కర్నూలు 9030040289, నందిగామ సెల్ 9951266191, ఏలూరు 9030666742, తెలంగాణ హైదరాబాద్ ఫోన్ నంబర్ 9030666743, వరంగల్ 7997635384, మంచిర్యాల్ 9059068253, కరీంనగర్ 9032229160, సంగారెడ్డి 9492267746, కామారెడ్డి 9966488846, మనుగూరు 9633821716, నిజామాబాద్ 9849922226, ఆదిలాబాద్ 8985555714, సిద్దిపేట్ 9177003586, సూర్యాపేట్ 7799771866, నల్గొండ 7799721866, కొత్తగూడెం 7799711866, ఖమ్మం 7799467788, కర్ణాటక 7795522054, 8147366919. అడ్మిషన్స్ పొందవచ్చు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9059052378 లేదా 9059052379.